ఎప్పుడు డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ సొల్యూషన్స్ వెతికి పెట్టుకోవాలి. అలా అన్ని మార్గాలు మీకు తెలిస్తే మీరు ఎప్పుడు అప్సెట్ అవ్వరు. ఈ ప్లాన్ బి ఎలా ఉండాలంటే దాన్ని ఇంకో మార్గంలో మీరు చూడాలి తప్ప ప్లాన్ ఏ అవదని నాకు ముందే తెలుసు అనే నెగిటివ్ థాట్ నుంచి పుట్టింది కాకూడదు. ప్లాన్ బి ఉండటం ప్రాక్టికల్ మాత్రమే కాదు, ఇట్స్ కామింగ్. ప్లాన్ ఏ కానీ ప్లాన్ బి రెండు స్ట్రాంగ్గా ఉండాలి. ఒక్కోసారి మీరు ప్లాన్ బి మీద ఎక్కువ ఫోకస్ పెడితే ప్లాన్ ఏ మీద కమిట్మెంట్ తగ్గిపోద్ది. ప్లాన్ బితో వెళ్ళటం ఫెయిల్యూర్ అని ఎప్పుడు అనుకోవద్దు. ప్లాన్ బితో ఇంకా ముందుకు వెళ్తున్నాం అనుకోండి. ఒకవేళ ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది